Medicover Hospitals, Vizag's most trusted hospital. 040-6833-4455. అకాల ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలవను. గెలిచిన తర్వాత ప్రధానంగా ఈ పట్టణం మీద, ఈ పరకాల పట్టణం వరద తాకిడి చాలా ఉండడం, చాలా ఇల్లు కూడా వరద తాకిడి గురి కావడం, ఇళ్ళల్లో కూడా నీళ్లు రావడం, పాములు అలాంటివి కూడా రావడం అనేది జరుగుతున్నాయి. నా దృష్టికి వచ్చిన వెంటనే నేను ఒకసారి సంబంధిత అధికారులందరితో కూర్చొని, ఇరిగేషన్ వారితో కూర్చొని ఈ వరద ముప్పులకు గల కారణాలు ఏంటని వారితో మాట్లాడమే కాకుండా ఫీల్డ్లో ఇన్స్పెక్ట్ చేసి ఫీల్డ్ ద్వారా తెలుసుకున్నప్పుడు దానికి పరిష్కారం మనం చూడవచ్చు అన్న ఒక ఆలోచనతో తిరగడం జరిగింది. ప్రధానంగా పెద్దగా ఎక్కువ ముప్పయ్యేది ఆధారం ప్రాంతం, దామర చెరువు యొక్క వరద వచ్చినప్పుడు మత్తడి పడ్డ, అదేవిధంగా మెయిన్ రోడ్కు బోత్ సైడ్స్ ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా అస్తమిస్తుంది. అంటే ఎక్కడికక్కడికి కొన్ని అయితే కూలిపోయినాయి, కొన్ని అయితే గతంలో ఉన్న 6 ఫీట్ల డ్రైన్ను కుదించేసి 3 ఫీట్లకు 9 ఫీట్లు ఉన్న డ్రైనేజ్ కూడా సీసీ కూడాను, లేకుంటే బీటీ రోడ్లను వాటిని కుదించేయడం జరగడం వలన మొత్తం ఒక రకంగా చెప్పాలి అని అంటే ఈ ఆర్ఎంబి రోడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న ప్రాంతం టోటల్గా ముందు కూడా అవుతున్నాయి. కొన్ని ఇల్లు కూడా చూసినారు, వాళ్ళైతే పెద్ద మనుషులు ఉన్నారు, చాలా చిన్న పిల్లలతో ఉన్నారు, మీరు కూడా చూశారు. వాళ్ళందరూ కూడా వచ్చి వర్షం వచ్చిందంటే మొత్తం మా ఇంట్లో మునిగిపోతున్నాయని చెప్తున్నారు. దానికి పరిష్కారం అనేది ఇమ్మీడియట్లీ పరిష్కారం చూపించలేకపోతున్నాం ఉన్న ఈ సిచ్యువేషన్లో. కానీ శాశ్వత పరిష్కారం ఇవ్వాలని ఒక ఆలోచన పెట్టి ఇప్పుడే ఈ గారికి కమిషనర్ గారికి కూడా వారికి ఆదేశించడం జరిగింది. టోటల్ పర్కాల టౌన్ ఒక కన్సల్టెన్సీకి ఇచ్చి టోటల్ వర్షపు నీరు ఎక్కడ నిలబడకుండా బయటకు పోవాలి, ఇక్కడ ఏ ఒక్క ఇల్లు కూడా వరద వరదలో మునగొద్దు, అది కూడా వాటర్ వర్షపు నీరు రేపున్న ప్రాంతం మేజర్గా అక్కడ ఫస్ట్ దాని మీద అటెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అనిపించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికీ 4వసారి దాన్ని మనం పరిశీలించడం జరిగింది. ఇప్పటికే కొన్ని చర్యలు కూడా తీసుకున్నారు. గత ప్రభుత్వంలో గత శాసనసభ్యులు ఉన్నప్పుడు ఏదో కార్యక్రమం చేపట్టినట్టుగా కొంత డ్రైన్ వాటర్ అంటే ఆ వరద నీరు పోవడానికి ఒక ప్రయత్నం చేశారు. కానీ దానికి ఎదుర్కొన్న సమస్యలు పరిష్కరించకపోవడం వల్ల అర్థమైంది ఏంటి అంటే అది కాంట్రాక్ట్ పని గురించే కన్సల్టెన్సీ పెట్టి టోటల్ టౌన్ డ్రైనేజ్ వ్యవస్థ, మంచినీటి వ్యవస్థ బాగు చేయడానికి ఒక ప్రోగ్రామ్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఎస్టిమేషన్స్ కూడా తీసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి మరి సాధ్యమైనంత వరకు తొందరలోనే, అంటే ఇప్పుడు ఈ వర్షాకాలం అయిపోయాక ఏం చేయలేదు, ఏమంటే సిల్ట్ రిమూవ్ చేయగలుగుతాము, అదే చేయగలుగుతాము. యాక్చువల్గా మెయిన్ డోర్ మీద ఇక్కడ ఇప్పుడు మనం చూసిన యూనియన్ బ్యాంక్ దగ్గర కలవాటు పెద్దగా చేద్దాం అనుకున్నాం. దాని కనీసం 2 నెలల పైన టైం పెట్టేటట్టున్నారు. అంటే కొంత పబ్లిక్ ఇబ్బంది పడే పరిస్థితి వస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.